తిరుమల శ్రీవారి విగ్రహంకి గడ్డం భాగంలో ఒక గాయం ఉంటుంది. ఆ గాయం కనపడకుండా ఉండడానికి ఆలయ అర్చకులు గడ్డానికి ఉన్న గాయంపై పచ్చ కర్పూరంతో కప్పి ఉంచుతారు. ఇంతకీ ఆ గాయాన్ని శ్రీవారికి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? దాని వెనుక ఉన్న కథ ఏంటి? అన్న విషయాలన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వామివారి గడ్డానికి అయిన గాయం గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం అనంతాళ్వార్ గురించి తెలుసుకోవాలి. ఆయన క్రీస్తు శకం 1503వ సంవత్సరంలో జన్మించారు. ఆయన తన చిన్న వయసు నుంచే వేదాలను, గ్రంథాలను అధ్యయనం చేసేవారు. ఆయన భగవత్ రామానుజాచార్యుల దగ్గర శిష్యరికం చేశారు. శ్రీ రామానుజాచార్యుల వారి మామైన గురువైన తిరుమల నంబివారు ఆ 7 కొండల్లో కొలువై ఉన్న శ్రీవారికి సేవ చేస్తూ అక్కడే ఉండిపోతారు. తిరుమల నంబివారికి వయసు మీరడంతో ఆయన ఆలయ పాలన చూసుకోవడానికి కష్టంగా మారింది. దాంతో రామానుజాచార్యుల వారు ఆచార్యులనందరినీ సమావేశపరిచి ఆ తిరుమల శ్రీవారికి ఎవరైనా సేవ చేయడానికి వెళ్తారా అని అడిగారు. అక్కడున్న వారందరికీ తిరుమల ఎంత దట్టమైన క్రూర మృగాలు ఉండే అడవో వారందరికీ తెలుసు. కాబట్టి ఎవ్వరూ అక్కడికి వెళ్ళడానికి సాహసించలేదు. శ్రీవారి పరమ భక్తుడైన అనంతాళ్వార్ ఆ గుంపులో నుంచి అడుగు ముందుకు వేసి, గురువుగారు మీరు ఆజ్ఞాపిస్తే నేను తిరుమలకు వెళ్లి రోజు స్వామివారి సేవ చేసుకుంటాను అని రామానుజాచార్యుల వారితో అన్నారు. అందుకు ఎంతగానో సంతోషించిన రామానుజాచార్యుల వారు అనంతాళ్వారిని ఆన్పిల్లై అని పొగిడి తిరుమలకు వెంటనే వెళ్ళమని ఆదేశిస్తారు. అనంతాళ్వారు అతని భార్యతో కలిసి తిరుమలకు వెళ్లి వెంటనే అక్కడ ఉన్న ఆకులు, చెత్తను తొలగించి అక్కడ ఎంతో అందమైన ఉద్యానవనాన్ని తయారు చేస్తారు. ఆ తోటలో సువాసనలు వచ్చే పువ్వులను పెంచి వాటిని సేకరించి మాలలుగా కుచ్చి ఆ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించేవారు. ఎండాకాలం వస్తుంది. స్వామివారి పుష్కరిణిలో నీరు తగ్గిపోతుంది. ఆ పరిస్థితిని గమనించిన అనంతాళ్వార్ ఎక్కడ తన స్వామివారి కోసం పెంచే పూల చెట్లు ఎండిపోతాయో అని బాధపడ్డాడు. ఎలాగైనా వాటిని కాపాడాలి అనుకుని ఒక పెద్ద బావిని త్రవ్వడానికి నిర్ణయించుకున్నాడు. గర్భవతి అయిన అనంతాళ్వార్ భార్య ఎంతో కష్టపడుతూ వచ్చింది. అనంతాళ్వార్ బావిని త్రవ్వుతూ ఉండగా అతని భార్య ఆ మట్టిని బుట్టలో వేసుకొని ఆ బరువైన మట్టి బుట్టను చాలా దూరంగా తీసుకెళ్లి అక్కడ పడేసి వచ్చేది. అలా ఆ మట్టిని మోస్తూ మోస్తూ నీరసంతో బుట్టను మోయలేక ఆమెకు కళ్ళు తిరిగి పడిపోతుంది. ఓపిక లేక ఆమె అలా నీరసంతో అలాగే కూర్చుండిపోతుంది. ఈ విషయాలన్నీ గమనిస్తున్న స్వామివారు తన భక్తులకు వచ్చిన కష్టాన్ని చూడలేక దయతో ఆయన గుండె కరిగిపోతుంది. స్వయంగా స్వామివారే సహాయం చేయాలనుకున్నారు. స్వామివారు వెంటనే ఒక బాలునిలా మారి అనంతాళ్వారి భార్య దగ్గరికి వెళ్తారు. అమ్మా, నేను కూడా ఆ మట్టి బుట్టను మోస్తాను అని స్వామివారు ఆమెతో అంటారు. దానికి ఆమె ఒప్పుకోదు. అందుకు బాలుడు ఆమెను పట్టుబట్టి మరీ ఒప్పిస్తాడు. బావి అడుగున మట్టి తవ్వుతున్న అనంతాళ్వార్ తన భార్య వేగంగా మట్టిని పడేసి రావడాన్ని గమనిస్తాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని అనంతాళ్వార్ కోప్పడతారు. ఆయన స్వామివారి కార్యానికి ఎవరి సహాయం వద్దనుకుంటారు. పిల్లవాణ్ణి ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోమని చెప్పు అని అతను తన భార్యని మందలిస్తాడు. అయినా కూడా ఏమీ పట్టనట్టు బాలుడు మట్టి బుట్టను మోస్తుంటాడు. మరోసారి అనంతాళ్వార్ స్వయంగా ఆ పిల్లవాణ్ణి మందలిస్తాడు. అయినా కూడా వినకపోవడంతో కోపాన్ని అణచుకోలేక అనంతాళ్వార్ ఆ బాలుని తరమడానికి తన చేతిలో ఉన్న గుణపాన్ని బాలుని మీదకు విసురుతాడు. ఆ గుణపం అలా గాల్లో ఎగురుకుంటూ వచ్చి సున్నితమైన బాలుని గడ్డానికి తగిలి రక్తం కారుతుంది. ఆ విషయాన్ని గమనించిన అనంతాళ్వార్ ఆ బాలుని వదలకుండా వెంబడిస్తాడు. ఆ బాలుడు అతి వేగంగా పరిగెత్తుకుంటూ ఆలయంలోకి వెళ్ళిపోతాడు. అనంతాళ్వార్ ఆలయంలోకి వెళ్లి చూడగా ఆ బాలుడు కనిపించడు. బాలుడు అదృశ్యమైపోతాడు. తర్వాతి రోజు అనంతాళ్వార్ స్వామివారి సేవ చేయడానికి ఆలయానికి వెళ్లి స్వామివారి విగ్రహాన్ని చూడగా గడ్డం నుంచి ధారాళంగా రక్తం కారడం గమనిస్తాడు. వెంటనే ఆ బాలుడి రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ స్వామివారే అని తెలుసుకున్న అనంతాళ్వార్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని, స్వామి, నన్ను క్షమించు స్వామి అని వేడుకుంటాడు. అక్కడున్న అర్చకులతో స్వామికి కారుతున్న రక్తాన్ని ఆపేందుకు గడ్డంపై తగిలిన గాయంపై పచ్చ కర్పూరం పెట్టమని చెప్తారు. ఆ తర్వాత స్వామివారికి రక్తం కారడం ఆగుతుంది. ఈ రోజుకి కూడా తిరుమలలో స్వామివారికి గడ్డం భాగంలో పచ్చ కర్పూరం పెడతారు. స్వామివారు అనంతాళ్వార్ భక్తికి, కష్టానికి మెచ్చి గుర్తుగా స్వామివారికి ఎదురుగా ఉన్న ఒక మండపంలో ఆ గుణపాన్ని వేలాడదీయమని అర్చకుడికి స్వామివారు ఆదేశిస్తారు. ఇప్పటికీ ఆ గుణపం తిరుమల ఆలయంలోనే ఉంది. మనం దర్శనానికి వెళ్లేటప్పుడు గోపురానికి ప్రవేశ ద్వారానికి కుడివైపు పైభాగంలో ఆ గుణపం వేలాడదీసి ఉంటుంది. సాక్షాత్తు శ్రీవారిని తాకిన ఆ గుణపాన్ని మీరు ఈసారి ఎప్పుడైనా తిరుమలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడగలరు. తిరుమలలో దీపావళి ఆస్థానం అయిపోయాక మలయప్ప, శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలు తిరిగి తీసుకొని గర్భాలయంలోకి వెళ్లేటప్పుడు శ్రీదేవి, భూదేవి విగ్రహాల్ని మాత్రం నేరుగా తీసుకెళ్తారు. కానీ స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని వ్యతిరేక గడియారపు దిశ వైపు పరిగెడుతూ విమాన ప్రాకారం చుట్టూ తీసుకెళ్లిన తర్వాత గర్భగుడిలోకి తీసుకెళ్తారు. ఈ ఉత్సవాన్ని బాగ్ సవారీ అంటారు. ఈ అద్భుతమైన ఉత్సవం గుణపం పట్టుకుని అనంతాళ్వారు స్వామివారిని వెంబడించే దృశ్యాన్ని గుర్తు చేస్తుంది. తనని గాయపరిచిన భక్తుల్ని కూడా మన్నించే గొప్ప హృదయం ఆ కరుణామయుడైన ఆ 7 కొండల వెంకటేశ్వర స్వామి వారికే సాధ్యమేమో. గోవిందా గోవిందా.